అందరికీ నమస్కారం. రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం. మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీ కుటుంబంలో పెద్దవారిని ఎలక్ట్రానిక్ వస్తువుల నుంచి దూరంగా ఉంచండి. ప్రమాదాలు జరిగే అవకాశాలను అప్రమత్తంగా ఉండండి. మీ ఇంట్లో పాత పనిచేయని ఎలక్ట్రానిక్ వస్తువులు ఉంటే దూరంగా పడవేయండి. ఈ రోజు మీరు పూర్తి శ్రద్ధ పెట్టాలి. ఆరోగ్యం మీద కూడా పూర్తి శ్రద్ధ పెట్టవలసినటువంటి రోజు. కొత్త కొత్త అవకాశాలు అనేవి మీకు రాబోతున్నాయి. నెగిటివ్ ఆలోచనలను దూరంగా పెట్టాలి. ఈ రోజు కేవలం పాజిటివ్ ఆలోచనల వల్ల మాత్రమే పనులు జరుగుతాయి. ప్రేమిస్తున్న విషయాన్ని బయటపెట్టే అవకాశాలు ఉన్నాయి. మీ ప్రేమ అనేది ఈ రోజు సఫలీకృతం కాబోతున్నది. ప్రేమికులకు శుభదినముగానే ఉన్నది. ఎవరితో అయితే ప్రేమిస్తున్నారో వారు కూడా మిమ్మల్ని ప్రేమిస్తున్నారనే విషయాన్ని ఈ రోజు తెలుసుకోబోతున్నారు. మీరు ఈ రోజు పనులను మొదలు పెట్టడం వల్ల ప్రయోజనం మీకు లభిస్తుంది. కొత్త పనుల వల్ల లాభం అనేది మీకు దరిచేరే అవకాశం కనిపిస్తున్నది. కొత్త వ్యక్తులతోటి పరిచయం అనేది ఏర్పడుతుంది. ఈ రోజు సాయంత్రం పూట బయట నడిచే సమయంలో ఒక వ్యక్తి పరిచయం కావడం వల్ల ఆ వ్యక్తి కారణంగా మీకు ఒక ప్రయోజనం లభిస్తుంది. అంటే మీకు ఒక సమస్య నుండి పరిష్కారం లభించబోతున్నది. సహోద్యోగుల సహకారంతో కొత్త ప్రాజెక్టుల్లో పనిచేసే అవకాశం మీకు లభిస్తుంది. సహనం మరియు సంయమనంతో పనులు వచ్చే అడ్డంకులను ఎదుర్కోవడం ద్వారా మీరు విజయం వైపు కదిలే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అనవసరపు వాదాలు చర్చలకు ఈ రోజు దూరంగా ఉండాలి. మరియు ఇంట్లో ఉన్నటువంటి సమస్యల్లో మూడో వ్యక్తి జోక్యం అనుమతించకండి. మీరు భార్యాభర్తల మధ్య రాత్రి మంచి సమయం గడిపే అవకాశం ఉంది. అయితే చర్చించే భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తి యొక్క సంభాషణ అనేది దరిచేరకుండా చూసుకోవాలి. ఈ రోజు ఎవరి విషయాల్లో కూడా చర్చించకండి. కేవలం మీ ప్రేమ గురించి ప్రేమ విషయాలు మాత్రమే చర్చించుకోవాలి. లేకపోతే సమస్యలు ఉంటాయి. మరి గొడవలే అవకాశాలు అయితే ఉన్నాయి. ఈ రోజు రాశి వారికి ఎక్కువగా చూసినట్లయితే లాభాలే కలగబోతున్నాయి. జీవితంలో అనేక మార్పులు కూడా చోటు చేసుకోవడమే కాకుండా ఉద్యోగంలో ఒత్తిడి కూడా తగ్గిపోయి సానుకూల వాతావరణం ఏర్పడే లక్షణాలు మాత్రం కనిపిస్తున్నది. ఇక నిరుద్యోగులకు ఉద్యోగం లభించడం అనేది జరుగుతుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్ రావడం జరుగుతుంది. అలాగే వ్యాపారస్తులు కూడా అనేక లాభాలు పొందుతారు. ఇంట్లో ఆనందకర వాతావరణం ఏర్పడుతుంది. మొండి బాకీలు వసూలవుతాయి. జీవితంలో సానుకూల మార్పులు కూడా చోటు చేసుకుంటాయి. చేతి నిండా డబ్బే ఉంటుంది. ఏ పని చేసినా విజయం వీరి సొంతం అవుతుంది. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. ఆరోగ్యం బాగుపడే లక్షణాలు అయితే కనిపిస్తున్నాయి. వ్యాపార భాగస్వామితో అవగాహన ఉంటుంది. రోజువారీ కార్యకలాపాలు నిరాటకంగా సాగుతాయి. ఉద్యోగ ప్రయత్నంలో ఉన్న వారికి అనుకూల ఫలితాలు అనేవి ఉన్నాయి. ఆరోగ్యంగా ఉండడానికి తగు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అనవసరమైన విషయాల గురించి ఆలోచించి ఆరోగ్యం పాడు చేసుకోకండి. మీకంతా కూడా శుభమే కలగబోతుంది. ఎవరైనా సరే మీకు చెడు విషయాలు తెలియజేసినట్లయితే వాటి గురించి పట్టించుకోకండి. మీరు పెడచెవిన పెట్టేయండి. ఈరోజు గొడవలకు మరియు చెడు విషయాలకు చెడు మనుషులకు దూరంగా ఉండడానికి మాత్రమే మీరు ప్రయత్నాలు అయితే కొనసాగించాలి. శుభకార్యాలకు హాజరవుతారు. రోజువారీ వ్యాపారం లాభసాటిగా కొనసాగుతుంది. పనులు సకాలంలో పూర్తవుతాయి. కొత్త ఉద్యోగంలో చేరే అవకాశం ఉంది. ఆదాయం పెరుగుతుంది. శుభకార్య ప్రయత్నాల్లో పెద్దల సహకారం లభిస్తుంది. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. పాత మిత్రులను కలుసుకుంటారు. ఉద్యోగస్తులకు పదోన్నత అవకాశం ఉంది. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. కోర్టు కేసులలో అనుకూల ఫలితాలు ఉంటాయి. ఈ రోజు ఈ రాశి వారికి చాలా శుభప్రదమైన రోజుగానే రుజువు అవడం అనేది జరుగుతుంది. అనేక విధాలుగా అనేక మార్గాల నుండి కేవలం లాభం మాత్రమే దరిచేరు. అయితే రోజు దోష నివారణ పరిహారం చేస్తే ఉత్తమం. ఎందుకంటే సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలగబోతున్నది. మరి దీని కొరకు ఈరోజు ఎరుపు రంగులో ఉన్నటువంటి లేత రావి ఆకునైతే తీసుకోవాలి. ఆ ఆకు మీద మరి గంధం లేదా సున్నంతో గంగాజలంతో తడిపిన గంధం లేదా సున్నంతో ఆ ఆకు కాండం దగ్గర 69 అని నెంబర్ రాయాలి. ఆ తర్వాత కింద ఓంకారాన్ని రాసి ప్రవహించే నీటిలో వదిలిపెట్టాలి రాత్రి సమయంలో. ఈ విధంగా దోష నివారణ పరిహారం చేసినట్లయితే మీకు చక్కగా సంతాన ప్రాప్తి కలుగుతుంది. ఎటువంటి దోషాలైనా కూడా తొలగించబడతాయి. మరియు సంతానం ఉన్న వారికి సంతానం వల్ల ఉన్న ఇబ్బందుల నుంచి ఉపశమనం అనేది లభిస్తుంది. మంచి పరిష్కారం లభిస్తుంది. వారి విద్యకు సంబంధించిన ఏదైనా సమస్యలు ఉన్నా కూడా అవి కూడా తొలగించబడతాయి. మరి సానుకూలమైనటువంటి విషయాలు మాత్రమే మీకు దరిచేరుతాయి. నెగిటివిటీ అనేది దరిచేరకుండా ఉంటుంది. కేవలము పాజిటివ్ ఎనర్జీ మాత్రమే మీకు దక్కుతుంది. ఇక అన్ని కూడా శుభాలే చేరుకోవడం అనేది శుభవార్తలు అందుకోవడం అనేది జరుగుతుంది. మీకు శత్రువుల వల్ల కూడా ఎటువంటి హాని అనేది దరిచేరకుండా ఉంటుంది. ఈరోజు ఈ దోష నివారణ పరిహారం చేసిన తర్వాత మరి ఈరోజు ఈ రాశివారు మాత్రము
మరి సుబ్రహ్మణ్య స్వామి ఆలయ దర్శనం చేసుకుంటే కారణంగా చాలా శుభప్రదంగా ఉంటుంది. మరి సుబ్రహ్మణ్యేశ్వరిని పూజించిన తర్వాత దీపాలను వెలిగించి రాత్రిపూట దీపాలను వెలిగించి ఆలయంలో మరి అక్కడ ఉన్నటువంటి పేదలకు బట్టలను మరియు అన్నదానము గనక చేసినట్లయితే చాలా శుభప్రదంగా ఉంటుంది. ఎటువంటి నెగిటివిటీ అనేది మీ దరిచేరకుండా ఉంటుంది. ఎవరైనా మీకు చెడు ప్రయోగాలు చేసినా కూడా మీ మీద పని చేయవు, తిరిగి వారికి వెళ్ళి చేరడం అనేది జరుగుతుంది. చాలా శుభప్రదంగా ఉంటుంది. ఈ దోష నివారణ పరిహారం ఈ రాశి వారికి గ్రహ నక్షత్రాలను బట్టి చేసినట్లయితే గనక సంతాన యోగం కలుగుతుంది. ఇక సంతాన యోగము ఉన్నటువంటి వారికి, సంతానము ఉన్నటువంటి వారికి మరి మెరుగైనటువంటి ప్రయోజనాలు అనేవి ధరించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మరియు ఈరోజు ఈ రాశి వారికి చూసినట్లయితే గనక లక్కీ సంఖ్య 32, లక్కీ కలర్ అయితే మరి పసుపు. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.